V2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. వెంకటగిరిలో రేపు చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న టీడీపీ రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలతో సమీక్షించిన శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో 38వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె, సిబ్బంది మృతి చెందుతున్న ప్రభుత్వం చలనం లేదని ఆవేదన. అయోధ్య రామ మందిరానికి తిరుమల వెంకన్న లడ్డూలు ప్రత్యేకంగా అయోధ్యకు పంపిన టీటీడీ. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి అష్టమి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో కెఎస్ రామారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వెంకటగిరిలో టీడీపీ పార్టీ రేపు నిర్వహించే రా కదలిరా బహిరంగ సభ విజయవంతం చేయాలని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లపై శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ పార్టీ రేపు నిర్వహించే రా కదిలిరా బహిరంగ సభని విజయవంతం చేయాలని టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లపై శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు వ్యూహరచనపై రేపు వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అధికార ప్రభుత్వంచే వైఫల్యం చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికార పార్టీతో విసిగి వేసారిపోయిన ఎమ్మెల్యేలు హాజరు కావాల్సిందిగా కోరారు. రేపు శ్రీకాళహస్తి నుంచి దాదాపు 30,000 మంది వెంకటగిరిలో జరగనున్న రా కదిలిరా సభకు బయలుదేరి వెళ్తున్నామని అన్నారు. ఈ సభలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. వీటిని పార్టీ నాయకులు అవగాహన చేసుకుని రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకై కృషి చేయాలని అన్నారు. సభలో పాల్గొనవలసిందిగా కోరారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి కలయికతో ఈ పర్యాయం ఎన్నికల్లో 57% ఓట్లతో 160 స్థానాలతో గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 50%, టీడీపీకి 40%, జనసేనకి 7% ఓట్లు నమోదయ్యాయని, ఈ పర్యాయం ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, పార్టీ నాయకులు గట్టిగా గెలుపుకు ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవచ్చని తెలియజేశారు. ఈ నెల 19న వెంకటగిరిలో జరిగే రా కదిలిరా సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ నెల 19వ తారీఖు ఎల్లుండి ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటుకు సంబంధించి రా కదిలిరా నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ వెంకటగిరిలో ఉంటుంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకి వెంకటగిరిలో జరిగే సభకి తిరుపతి పార్లమెంట్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, నాయకులు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కళాశాల పరిశీలకుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఇతర మిత్రులతో కలిసి ఇక్కడ మండల అధ్యక్షులతో, క్లస్టర్ ఇన్ఛార్జీలతో, ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం జరిపి, ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సభలకి, రా కదిలిరా సభలకి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు జరుగుతూ ఉంటే జనం పోటెత్తుతూ ఉన్నారు. కళాశాల నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని. శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు సాధికారత కల్పించి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ దని నాయకులు కొనియాడారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం ఆవరణలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి జరిపారు. పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, కాంటార్ రమేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఘన నివాళులర్పిస్తూ పూజలు జరిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి నాటి కాంగ్రెస్ పాలన చర్మగీతం పాడి పేద ప్రజలకు ఇవ్వడం ద్వారా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దన్నారు. నేటి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, టీడీపీ నేతలు విజయ్ కుమార్, కాంటార్ రమేష్, దశరథచారి, కాస్తరం రమేష్, చక్రాల ఉషా పాల్గొన్నారు. రేపు అనగా 19వ తేదీ పొద్దున 10 గంటలకి మన దైవంతో సమానమైన మరి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వెంకటగిరికి పొద్దున్నే 10 గంటలకి బహిరంగ సభ రాబోతున్నారు. ఇదే మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కదిలి రావాలా. ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా బొజ్జల రిషితారెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని 28వ వార్డు మిట్ట కండ్రిగా హౌసింగ్ బోర్డు బృందమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆమెకు మంగళహారతులు, పూల వర్షంతో స్వాగతం పలికారు.
టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొద్దల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జుల రిషితారెడ్డి శ్రీకాళహస్తిలోని 28వ వార్డు మిట్టకండ్రిక హౌసింగ్ బోర్డు బృందాలమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆమెకు మంగళహారతులు, పూల వర్షంతో స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి శ్రీకాళహస్తి 28వ వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కాంటర్ రమేష్, చక్రాల ఉష, పోలూరు శ్రీనివాస్ రెడ్డిలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని శ్రీకాళహస్తిలో అంగన్వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ మహిళా ఉద్యోగి శంకరమ్మ మనోవేదనతో గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. గత 38 రోజులుగా శ్రీకాళహస్తి ICDSE కార్యాలయం ఎదుట అంగన్వాడీ సిబ్బంది సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిరసన దీక్షతో నిన్నటి రోజున ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో శ్రీకాళహస్తి మండలం ఊరుందూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ ఉద్యోగి శంకరమ్మ మనోవేదనకు గురయ్యి మృతి చెందింది. తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కనీసం రాష్ట్ర ప్రభుత్వం మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కుటుంబ సభ్యులు అప్పు చేసి దహన సంస్కారాలు నిర్వహించారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 8ని 9ని విడుదల చేసి మృతి చెందిన అంగన్వాడీ ఉద్యోగస్తులకు మట్టి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి అనేక మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు మృతి చెందుతున్నారని, ఈ మృతుల ఘోష చూసైనా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు. 38 రోజులుగా 36వ రోజు అమ్మ కొప్పుల శంకరమ్మ అనేసి ఊరల్లూరు HW హెల్పర్ ఆమె ఇక్కడికి సమ్మె దగ్గరకు వచ్చి ఆమె హెల్త్ బాగా లేకుండా వచ్చేసింది. ప్రతిరోజు వచ్చేసి ఆమె ప్రతిరోజు కంటిన్యూగా వచ్చేది. ఆమెకి సమ్మె నోటీసులు ఇంటికి తీసుకుని వెళ్ళి అంటించారు, స్కూల్కి తీసుకుని వెళ్ళి అంటించారు. ఆమె ఉద్యోగం ఎక్కడ పోతుందనేసి కొంచెం భయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముండి వైఖరి వల్లే ఆమె మరణానికి గురైనది. శ్రీకాళహస్తిలో ICDSE కార్యాలయం ఎదుట గత 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఇతర బీజేపీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత అంగన్వాడీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం మోసం చేయటమేనని అన్నారు. శ్రీకాళహస్తిలో ICDSE కార్యాలయం వద్ద గత 38 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఇతర బీజేపీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత అంగన్వాడీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం మోసం చేయడమేనని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేసి ఇచ్చిన హామీల ప్రకారం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జూన్ నెలలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు. ఇక రానున్న ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఎవరూ చెప్పలేమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సినంత నిధులు మంజూరు చేస్తున్నా ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేకపోతున్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 38 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, వారి కుటుంబాలు వదిలి, వారి సంసారాలు వదిలి రోడ్ల మీద బిడ్డలను తీసుకొచ్చి, అదేవిధంగా గడిచిన ఈ 30 రోజుల్లో అన్ని పండుగలు కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి పండుగ జరుపుకోకుండా, మరి వారికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతనం ఏదుందో ఆ వేతనాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మాట మడమ తెప్పము, మాట తెప్పము అని చెప్పి. ఈయన వచ్చినాక అన్నీ తిరిగిపోయినాయి రాష్ట్రంలో. మరి ఈరోజు పాపం వాళ్ళు మహిళలందరూ కూడా మరి 35 రోజులుగా రోడ్డు మీద కూర్చుంటే కనీసం ఇప్పటికి కూడా కనికరం లేకుండా, పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చారో అది నెరవేర్చారు. కానీ ఈయన ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్పాడు, నేను అధికారంలోకి రావడమే నేను మీకు న్యాయం చేస్తాను, మీకు రావాల్సిన వేతనం కూడా పూర్తిగా నేను పెంచుతానని చెప్పి చెప్పాను. కానీ 1000 రూపాయలు మాత్రమే పెంచాడు. కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. మరి 30 రోడ్డు మీద కూర్చొని ఉంటే ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి అంట, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరు ఈ రాష్ట్రానికి
మరి ఇంతమంది మహిళలు, లక్షల కొద్ది మహిళలు రోడ్డు మీద ఉంటే కనీసం ఒక జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా వాళ్ళు నడుపుతున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు త్వరలోనే చరమగీతం పాడుతారు. ఏర్పుడు మండలం కొత్త వీరపురం అరుంధతివాడ గ్రామ దేవత శ్రీ 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 మాతమ్మ తల్లి ఊరేగింపు సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి గుబ్బియల్లో ఆడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గున్నాయుడు, నడిపయ్య, మాతయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని తిరుపతిలో టీడీపీ నేతలు నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ కూడలిలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ గద్దెను గడగడలాడించిన పౌరుషం ఆయన సొంతమని ఈ సందర్భంగా కీర్తించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 4.5 సంవత్సరాల కాలంలో వైకాపా పాలనలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బీఆర్ఎస్ ఎంపీ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల ఎంపీ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ప్రజల అభిష్టం మేరకు ఎన్నికల్లో వారు కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా ప్రజా తీర్పే ఫైనల్ అని తెలిపారు. పార్టీ అధిష్టానం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మరోమారు టికెట్ ఇచ్చిందని తెలిపారు. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, ఏలూరు సాంబశివరావు, గొట్టుపాటి రవికుమార్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూ వస్తున్నాయి. ఇటుక నుంచి ప్రతి ఒక్కటి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా సేకరించిన డొనేషన్ ద్వారా నిర్మాణాలు చేపట్టారు. శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూ వస్తున్నాయి. ఇటుక నుంచి ప్రతి ఒక్కటి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా సేకరించిన డొనేషన్ ద్వారా నిర్మాణం చేపట్టారు. శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు. ఇక రామజన్మభూమికి వచ్చే ప్రతి భక్తునికి ఈ లడ్డూను విరాళంగా అందించనున్నారు. ఈ లడ్డూలను ప్రత్యేకంగా టీటీడీ తయారు చేయించింది. లడ్డూలకు కావలసిన 30 లక్షల రూపాయలు విలువ చేసే స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యిని పాలక మండలి సభ్యుడు సౌరభ్ విరాళంగా సమర్పించారు. 22వ తేదీకి పంపాల్సిన ఈ ప్రత్యేకమైన లడ్డూలకు కావలసిన బూందీని స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యితో చేసి అనంతరం జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, తగిన మోతాదులో కుంకుమ పువ్వును సైతం వినియోగించారు. ఇందులో సంవత్సరం గురువారం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలు చొప్పున ప్యాకింగ్తో మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. అయోధ్యకు తీసుకెళ్లాల్సిన 1,00,000 లడ్డూలను టీటీడీ సిద్ధం చేసింది. ఒక్కో లడ్డు 25 గ్రాముల బరువు గల 1,00,000 లడ్డూలను శుక్ర శనివారాల్లో అయోధ్యకు పంపనుంది. వికసిత్ భారత్ లక్ష్యం 2047కు అగ్రగామిగా నిలవాలన్నదే అన్నారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్. పంచాయతీల అభివృద్ధి భారతదేశంలో గ్రామ సర్పంచుల కీలక వ్యక్తి అని, ఆత్మవిశ్వాసంతో సర్పంచుల అభివృద్ధికి నాంది పలకాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అనేక పథకాలను ప్రజల్లో అందుకుంటుంది అని, 2,000 కోట్లతో జలజీవన్ మిషన్ ఏర్పాటుతో గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, రాబో రోజుల్లో గ్రామాలను మరింత అభివృద్ధి పరుస్తున్నామన్నారు కేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్.
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారుల వడ్డీ రాయితీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రాయితీని నేరుగా వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో సీఎం జగన్ నేరుగా వర్చువల్ విధానంతో మాట్లాడారు. ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను మాత్రం యథావిధిగా ముందుకు తీసుకుని వెళ్తుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఈరోజు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రాయితీని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పలువురు లబ్ధిదారులు, జిల్లా ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మొదటి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.9 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేశారు సీఎం. ఈ పథకం కింద జిల్లాలో 72,437 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 20,824 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్. జిల్లాలో 20,301 మంది ఇళ్ల లబ్ధిదారులకు పావలా వడ్డీకి 35,000 చొప్పున బ్యాంకు నుండి రుణం తీసుకున్న వారికి వడ్డీ రియంబర్స్మెంట్ కింద నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయటం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా హౌసింగ్ అధికారి వెంకటేశ్వర్లు, డిఈ శ్రీనివాసు, మెప్మా పీడి రాధమ్మ, హౌసింగ్ జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించిన టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. వెంకటగిరిలో రేపు చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న టీడీపీ రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలతో సమీక్షించిన శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో 38వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ సమ్మె, సిబ్బంది మృతి చెందుతున్నా ప్రభుత్వం చలనం లేదని ఆవేదన. అయోధ్య రామ మందిరానికి తిరుమల వెంకన్న లడ్డూలు ప్రత్యేకంగా అయోధ్యకు పంపిన టీటీడీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న V2 న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.